అప్పట్లో రాముడు ఈ పళ్ళనే తినేవాడంట. అసలు మ్యాటర్ ఏంటంటే చాలా రోజుల తర్వాత అమ్మ నేను కలిసి మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్తూ ఉండగా మా తమ్ముని కూడా వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను. వాడి కెమెరా తిప్పగానే నా కొద్దు బాబోయ్ అంటూ కామెడీ చేయడం మొదలు పెట్టాడు. కొంచెం దూరం వెళ్లేసరికి ముత్యాల అమ్మవారి టెంపుల్ వచ్చింది. ఇక్కడ ముత్యాల అమ్మవారు స్వయంభుగా వెళ్సారు. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్లే రూట్ లో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ రోడ్డు దాటి వెళ్తుంటే అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు. ఇలా వెళ్లి దర్శనం చేసుకుంటే వెళ్లే జర్నీ కూడా సేఫ్ గా అయ్యి వెళ్లే పని మంచిగా అవుతుందని అందరి నమ్మకం. ఈ టెంపుల్ తాడేపల్లిగూడెం దగ్గర పడాల అనే ఊర్లో ఉంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. వెళ్తూ ఉంటే దారిలో ఈ పళ్ళు కనిపించాయి. ఇవి చూడగానే సీతాఫలాలు అనుకున్నా. అలా ఉన్నా ఇవి సీతాఫలాలు అయితే కాదు. ఒకప్పుడు రాముడు అడవుల్లో ఉన్నప్పుడు రాముడికి బాగా ఆకలి వేసిందంట. ఆ టైంలో సీతాదేవి వెళ్లి అడవులో ఈ పళ్ళను కోసుకొచ్చి రాముడికి పెట్టిందంట. అలా రాముడు ఆకలి తీరిందంట. చూడడానికి ఇవి సీతాఫలం లాగే ఉన్నాయి, కానీ టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అచ్చు సీతాఫలంలో ఉన్న ఈ పళ్ళని ఏమంటారో తెలిస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి.